అందరి నమస్కారం. నేను మీ కుమార్ రాజ్ భారద్వాజ్ శర్మ. ఈరోజు తెలుసుకున్న టాపిక్ కన్యా లగ్నానికి కుజుడు. కన్యా లగ్నంలో కుజుడు. మరి ఈరోజు టాపిక్లో మనము కన్యా లగ్నంలో కుజుడు అంటే ప్రతి లగ్నంలో కూడా మనం తీసుకుంటూ ఉన్నాం. ప్రతి లగ్నంలో 9 గ్రహాలు, జాతచక్రంలో ప్రతి లగ్నంలో 9 గ్రహాలు, ఏదో గ్రహం ఉంటూ ఉంటుంది. కాబట్టి మన ప్రతి గ్రహాన్ని కూడా మనము క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. ఇక కన్యా లగ్నానికి కుజుడు తృతీయ షష్టమాధిపతి అవుతాడు. అంటే 3వ స్థానానికి 6వ స్థానానికి ఆధిపత్య గ్రహము కుజుడు. కన్యా లగ్నానికి అకార గ్రహంగా అశుభమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. ఎక్కువ శాతం కూడా నష్టాన్ని క్రియేట్ చేయడానికే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ కుజుడు కన్యా లగ్నానికి అకారణంగా అశుభ ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి లగ్నస్థ కుజుడు కారణంగా క్రోధ స్వభావం, కోప స్వభావాన్ని కలిగి ఉద్రేక్త పూరితంగా ఉంటాడు. సోదరులతో సఖ్యత అనేది ఉంటూ ఉంటుంది. సోదరులతో సఖ్యత ఉంటుంది. తల్లిదండ్రులతో అభిప్రాయ భేదాలు ఉంటాయి. లగ్నస్థ కుజుడు కారణంగా తండ్రికి అనారోగ్యం కలుగుతూ ఉంటుంది. తండ్రికి అనారోగ్యం గురించి డబ్బులు ఖర్చు పెడుతూ ఉండాలి. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కుజుడు ఈ లగ్నస్థ కన్యా లగ్నంలో ఉండి 8వ భావం పైన దృష్టి సారిస్తాడు, 8వ స్థానం మీద. కనుక దీనివల్ల శరీరమైనటువంటి శారీరకమైన కష్టాన్ని ఎక్కువగా వీళ్ళు అనుభవిస్తూ ఉంటుంది. శారీరక కష్టాన్ని ఎక్కువగా అనుభవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఏదైతే లగ్నస్థ కుజుడు పూర్ణ దృష్టితో 7వ స్థానం చూస్తూ ఉంటాడు, కనుక వైవాహిక జీవితంలో కష్టాలు ఉంటాయి. జీవిత భాగస్వామి వంచన గురి కావచ్చు. జీవిత భాగస్వామి కోర్టులో కేసులు వేసి వీడిని బాగా హింసించవచ్చు. కుజుడు కన్యా లగ్నంలో లగ్నస్థగా ఉండి వ్యక్తిని క్రోధము, కోపము, ఉగ్రము పూరితంగా చేసి అనుకోకుండా హత్యలు చేసి దానివల్ల శిక్ష కూడా అనిపించే అవకాశాలు కూడా జాతకాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏదైతే చతుర్థ భావంలో కుజుడు యొక్క దృష్టి అంటే 4వ స్థానం పైన కుజుడు యొక్క దృష్టి ఉండటం వల్ల సోదరులతో అనుకూలమైన సంబంధ బాంధవ్యాన్ని కలగజేస్తూ ఉంటుంది. సోదరులతో చిన్నపాటి మనస్పర్ధను క్రియేట్ చేస్తూ ఉంటుంది. అటు తల్లిదండ్రుల నుంచి విభేదన కలగజేస్తూ ఉంటుంది. ఏదైతే ఈ యొక్క లగ్నస్థ కన్యా లగ్నంలో కుజుడు ఎప్పుడు తండ్రికి అనారోగ్య స్థితిని కలగజేస్తూ ఉంటుంది. ఇక 8వ స్థానమైన కుజ దృష్టి వలన శరీర సంబంధ వ్యాధుల్ని, శారీరక కష్టాన్ని, 7వ స్థానం మీద ఉండటం వల్ల వివాహ జీవితాన్ని మొత్తం కూడా పీడితంగా మారుస్తూ ఉంటుంది. భాగస్వాముల వల్ల మోసపోయే అవకాశం మీకు బాగా ఎక్కువగా ఉంటుంది. కానీ భాగస్వామి వ్యాపారాలు, జాయింట్ వ్యాపారాలు మీరు ఖచ్చితంగా చేయకుండా ఉంటే మంచిది. భాగస్వాముల వల్ల మోసపోయే అవకాశం మీకు ఉంటుంది. మీ కోప స్వభావం అనేది మీది కాదు, మీ గ్రహ ప్రాబ్లం వల్ల మీకు వచ్చింది. కాబట్టి మీరు కోపాన్ని తగ్గించుకున్నట్టయితే, దూకుడుతనం తగ్గించుకున్నట్టయితే మీరు మంచి యోగ భోగాలు పొందడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఈ కోప స్వభావం, దూకుడు వల్ల మీరు సహాయ సహకారాలు అన్నీ కూడా కోల్పోయే అవకాశాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. ఏదైతే లగ్నస్థ కుజుడుండి 7వ స్థానమైనటువంటి మీనం మీద దృష్టి సారిస్తాడు కాబట్టి 7వ స్థానానికి అధిపతి గురుడు అవుతాడు. కాబట్టి గురుడు 8వ స్థానంలో కానీ, గురుడు 12వ స్థానంలో కానీ, గురుడు హస్తగతంలో కానీ, గురుడు నీచంలో కానీ ఉన్నట్టయితే మీ జాతకంలో వివాహంలో 2 వివాహాలయ్యే అవకాశాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలా మీ జాతకంలో మీరు ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా మంగళ బృహస్పతి పాశుపత హోమం అనేది చేయించుకోండి. లేదు 2వ వానికి మీరు వెళ్ళాలి, ద్వికలత్ర మంగళ బృహస్పతి పాశుపత హోమం చేయించుకోవడం వల్ల మంచి శుభఫలితం కలగడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇది మనకు కుజుడు గురించి. తదుపరి మనం తెలుసుకునే క్లాస్ ఏంటంటే బుధుడు గురించి. కన్యా లగ్నం బుధుడు గురించి వివరంగా తెలియజేస్తుంది. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ విలువైన కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి. మీ భరద్వాజ శర్మ.
Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel, get live videos daily.